పిల్లల్ని నేను ఫర్గీవ్ చేస్తున్నాను, క్షమించేస్తున్నాను. నాపై దారుణంగా మాట్లాడారు, కానీ వారిని నేను ఏమీ అనదలుచుకోలేదు. కారణం, వారు మన బిడ్డలు, వారు మిస్గైడెడ్. సమాజం వారిని సరైన పద్ధతిలో పెట్టాలి అంటూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు దేశవ్యాపితంగా పెద్ద రాజకీయ చర్చకు కారణమైంది. ప్రైమ్ మినిస్టర్ వ్యూహం ఏంటి? ఈ వీడియో ఎందుకని రిలీజ్ చేశారు? ఈ వీడియో రైజ్ చేస్తున్న అనేక ప్రశ్నలు ఏంటివి? మొదటగా ప్రధానమంత్రి పైన కావచ్చు, ఇంకెవరిపైనైనా కావచ్చు, మరీ ముఖ్యంగా దేశ ప్రధాని పైన ఎవరైనా అబ్యూజివ్గా మాట్లాడితే తప్పనిసరిగా మనం ఖండించాలి. ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. నరేంద్ర మోడీ విధానాలపైన విమర్శలు చేయవచ్చు, ప్రశ్నించవచ్చు. ప్రైమ్ మినిస్టర్ను కూడా మన ప్రజాస్వామిక రాజ్యాంగ అవకాశాన్ని ఇస్తోంది. కానీ అసభ్యకరంగా దేశ ప్రధాని పైన మాట్లాడడం ఖచ్చితంగా అభ్యంతరకరం. ఆ మాటకొస్తే ఎవరిపైన మాట్లాడినా అభ్యంతరకరం. ప్రధానమంత్రి హోదా రీత్యా, ఆయన ప్రతిష్ట రీత్యా మరీ ప్రమాదకరం. సో ఇక్కడ వరకు ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మరి ప్రధానమంత్రి ఈ వీడియో రిలీజ్ చేయడంలో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? సో ఈసారి 12 ఏళ్ళ మోడీ ఈ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఏనాడు కూడా నరేటివ్ వార్లో వెనుకబడలే. వెనుకబడిన సమయంలో కూడా తిరిగి దాన్ని వ్యూహాత్మకంగా పైచేయి సాధించారు. డిమానిటైజేషన్ అందుకు ఉదాహరణ, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అందుకు ఉదాహరణ. తన వ్యూహాత్మక చర్యల ద్వారా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా పైచేయి సాధించడం అనేది నరేంద్ర మోడీ ప్రత్యేకతగా ఉంటూ వచ్చింది. మొదటిసారి జెన్జీ మూమెంట్ మోడీని, భారతీయ జనతా పార్టీని తాను అనుసరించేటువంటి వ్యూహాల్లోనే ఎదుర్కొన్నారు. తాము అనుసరించేటువంటి లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్లోనే ఎదుర్కొన్నారు. పబ్లిక్ పర్సెప్షను, నరేటివ్ బిల్డింగ్, ఇందులో బీజేపీని మించిన పార్టీ లేదు. సోషల్ మీడియా క్యాంపెయినింగు, సోషల్ మీడియా ద్వారా సమాజంలో ఒక పబ్లిక్ పర్సెప్షన్ను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎక్స్పర్టీస్ ఎవరికీ లేదు. ఈసారి సోషల్ మీడియాని ఉపయోగించుకొని జెన్జీ బీజేపీ నరేటివ్ను, మోడీ నరేటివ్ను పంక్చర్ చేసింది. చివరకు భారీ ఎత్తున లక్షలాది మంది యువతను సమీకరించగలిగి దేశ ప్రధానినే దిగివచ్చేలా చేసి తన కేబినెట్ మంత్రిని వదిలించుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. అనివార్యమై రాజకీయంగా ఒక అడుగు వెనక్కు వేసిన బీజేపీ, నరేంద్ర మోడీ ఈ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు, డైజెస్ట్ చేయలేకపోతున్నారు. అది కూడా దీని రాజకీయ ఇంప్లికేషన్ ఏమై ఉంటుంది అన్న ఆందోళన బీజేపీలో కనబడుతోంది. అందుకే ప్రధానమంత్రి రంగంలో దిగి జెన్జీతో నేరుగా సంభాషణ మొదలుపెట్టారు. నెల రోజులకు పైగా ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్న నరేంద్ర మోడీ ఒక్కసారిగా మై డియర్ ఫ్రెండ్స్ అంటూ మిడ్నైట్ వర్టికల్ వీడియోలతో ప్రత్యక్షమైతే వరుస పెట్టి ఇప్పటికీ 5-6 వీడియోలు చేశారు. సో ఈ వీడియోలలో లాంగ్వేజ్ చూసినా, శైలి చూసినా, చేస్తున్న ఫ్రీక్వెన్సీ వీడియోలు చూసినా క్లియర్గా జెన్జీలో తాను కోల్పోయాననుకుంటున్న మద్దతును తిరిగి కూడగట్టుకోవటానికి ఒక పెద్ద ప్రయత్నం మోడీ నాయకత్వంలో బీజేపీ చేస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ చేస్తున్నారు. అందుకే తన మంత్రులకు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయమని ఉద్బోధించారు. సో అందువల్ల లాస్ట్ గ్రౌండ్ రిగెయిన్ చేసుకోవడం అనేది ఇప్పుడు మోడీ ముందున్న సమస్య. ఎందుకంటే భారీ ఎత్తున 30 కోట్ల మంది యువ ఓటర్లు ఉంటారు. సో నరేంద్ర మోడీ విజయ రహస్యంలో ఈ జెన్జీని అట్రాక్ట్ చేయడం ఒక కీలకమైన అంశం. అందువల్ల తన మద్దతుదారులైన కాన్స్టిట్యున్సీ, తన రాజకీయంగా పైచేయి సాధించిన పిచ్ పైన తనకు దెబ్బ తగిలిన వాస్తవాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ కౌంటర్ స్ట్రాటజీని అమలు చేశారు. ఈ కౌంటర్ స్ట్రాటజీలో భాగంగానే వర్టికల్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు
వరుస పెట్టి వస్తున్నాయి. ఇప్పుడు క్షమించాను అని చెప్పే వీడియో కూడా ఒక పాలిటిక్స్ విక్టిమ్హుడ్, తానే బాధితుణ్ణి అని సమాజం ముందు ఉంచటానికి జరుగుతున్న ప్రయత్నం. సో తాను ఇప్పటిదాకా దేశ యువత మోడీని ప్రశ్నించింది. ఈ రిప్రెషన్, భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని నిందించింది. పెల్లెట్ గన్లను వాడడం పైన మోడీ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. చివరికి సుప్రీంకోర్టులో కూడా వ్యక్తమైనటువంటి సెంటిమెంట్ చూసాం. మన బిడ్డలపైన పెల్లెట్ గన్లు వాడడం ఏంటి అనేటువంటి అంశము చాలా సీరియస్ అంశంగా ముందుకొచ్చింది. దాన్ని కౌంటర్ చేయడానికి పార్లమెంటుకు ఇన్ని మీటర్ల దూరంలో ఉన్నారు, రాష్ట్రపతి భవన్కు అన్ని మీటర్ల దూరంలో ఉన్నారు అంటూ నరేటివ్స్ చెప్పే ప్రయత్నము